హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ కూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి. అదేంటనేది చూద్దాము. అలాగే దీనిని ఒక ఫైల్‌గా అయితే భద్రపరచుకోవాలని అయితే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్‌గా విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి పీపీఓ ఐడీ మరియు సీఎఫ్ఎంఎస్ ఐడీ ఒకటేనా అనైతే అడుగుతూ ఉన్నారు. అలాగే కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు. అంటే కొంతమంది పెన్షనర్స్‌కి పీపీఓ ఐడీ కేటాయించారు. కొంతమందికి సీఎఫ్ఎంఎస్ ఐడీనే ఆహ్, కేటాయించారు. సో, కొంతమందికి రెండిటిని కేటాయించారు. మరి కొంతమందికి ఏది కేటాయించలేదని జెప్పేసి అడుగుతున్నారనమాట. సో, ఎందువలన అనేది తెలుసుకుందాము. మనకు జనవరి జూన్ 1, 2020 ముందు పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడీ కేటాయించారండి. సో, ఈ పీపీఓ ఐడీని కేటాయించారు. జూన్ 1, 2020కి ముందు. తదుపరి పదవీ విరమణ చేసిన వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రమే కేటాయించారనమాట. ఈ యొక్క తేడా పే స్లిప్‌లలో అయితే ఉంటుంది గమనించండి. సో, ఇది అన్నమాట దీనికి సంబంధించి. ఇక పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ సందర్భంలో తమ పెన్షను, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసము దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆహ్, వారి వారిని వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటాము. సో, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ అయితే ఉంటుంది. మరి పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్‌కు, ఒక కాపీపై సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి, మూడవ కాపీని పెన్షన్ ప్రపోజల్స్‌లో ఒక కాపీకి జతచేసి జిల్లా ట్రెజరీ అధికారికైతే పంపుతారు. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం అయితే జరుగుతుంది. మరి ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం జాగ్రత్తగా దాచుకోవాలి మనకొచ్చే కాపీని. రిటైర్ అయిన మనకు ఇదే సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదనైతే గుర్తుంచుకోవాలి. సో, పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో గానీ, లేదా డీటీఓ ఆఫీస్‌లో కానీ, లేదా ఏజీ ఆఫీస్‌లో జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి. జిరాక్స్ మాత్రం కాదు. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చినా, మీరు మరలా దాన్ని తీసుకొని భద్రపరుచుకోండి. జిరాక్స్‌ను పరిగణలోకైతే తీసుకోరు. ఇక పీపీఓ నంబర్ మరియు పీపీఓ ఐడీ ఒకటేనా అంటున్నారు. ఈ 2 ఒకటి కాదండి. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో పేర్కొన్నటువంటి పీపీఓ నంబరు మరియు పీపీఓ ఐడీ ఒకటి కాదు. 2 వేరు వేరు. పీపీఓ నంబరు పెన్షనర్లు అందరికి పేర్కొంటారు. కానీ పీపీఓ ఐడీ మాత్రము ఎవరైతే జూన్ 1, 2020కి ముందు పదవీ విరమణ చేసి ఉంటారో వారికి మాత్రమే పేర్కొనడం జరిగిందనమాట. ఇది గమనించండి. ఇక పీపీఓ ఐడీ అంటే ఏమిటి? సో, పీపీఓ ఐడీ రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రస్టీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడీని మనము పీపీఓ ఐడీ అంటాము. అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవై ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారైతే కేటాయిస్తారు. ఇది కేవలం జూన్ 1, 2020కి ముందు పదవీ విరమణ చేసిన వారికి ఇలా పీపీఓ ఐడీని కేటాయించేవారు. సో, పెన్షనర్ల హెల్త్ కార్డ్స్ కొరకు ఈ పీపీఓ ఐడీనే యూజర్ ఐడీగా ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికైనా 2020కి ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డులు రానట్లయితే ఈ ఐడీ ద్వారానే పొందవచ్చు. ఇక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రం
కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే జూన్ 1, 2020 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడీ అనేది కేటాయించబడలేదు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీనే అన్నిటికి ఉపయోగిస్తారు. ఇక విశ్రాంత ఉద్యోగులందరూ వీటిపై అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగా ఉంది. ఈ పత్రాలన్నీ ఒకే ఫైల్‌లో ఉంచాలి. అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక ఏపీ గవర్నమెంట్ పెన్షనర్ల పీపీఓ మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ పొందటం ఎలానో ఒకసారి తెలుసుకుందాము. పెన్షనర్లకు చెందినటువంటి పీపీఓ కనిపించకపోతే ఇక దొరకదని రూఢి అయితే ఆ పెన్షనర్ అంటే దొరకదని కన్ఫర్మ్ అయిందనుకోండి. అటువంటి పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారి వారసులు ఎవరైనా సరే డూప్లికేట్ పీపీఓ కోసమైతే వారి జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారి ద్వారా ఒక దరఖాస్తు అయితే పంపాలి. దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీస్ స్టేషన్‌లో మన పీపీఓ మిస్ అయిందని, అయితే దొంగలించబడిందా లేదా పోయిందనా లేదా కాలిపోయిందని ఏదో మన రీజన్ చెప్పి ఆహ్, చాలా అవసరమైంది కావున ట్రేస్ చేయమని ఒక కంప్లెయింట్ అయితే ఇవ్వాలి లోకల్ పోలీస్ స్టేషన్‌లో. దానిపై వారు విచారణ చేసి ఇక దొరకదు అని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. సో, దీన్నైతే తీసుకోవాలి. పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ కాపీ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు పెన్షనర్‌కు అవసరమైందని డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా రాస్తూ డూప్లికేట్ ఇప్పించమని ఒక తెల్ల కాగితంపై అయితే దరఖాస్తు రాసి, అందులో సర్వీస్ పెన్షనర్ పేరు, పీపీఓ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, అడ్రెస్సు, ఆధార్ డీటెయిల్స్, చివరగా తీసుకున్నటువంటి పెన్షన్ వివరాలు రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ గారి ద్వారా డీటీఓ గారికి దరఖాస్తు అయితే చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పోలీసు వారి నుండి తీసుకున్నటువంటి ఈ యొక్క నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, అలాగే పీపీఓ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ జిరాక్స్, అలాగే నిర్ణీత ఫీజు రూ. 50 వరకు చలానా చెల్లించి జతపరిచి ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఏటీఓ లేదా ఎస్టీఓ గారి చేత మనము డీటీఓ గారికైతే పంపుకోవాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో, ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని, దొరకలేదని, భవిష్యత్తులో పీపీఓ ఒకవేళ దొరికితే దాన్ని తిరిగి వారికే అప్పగించగలనని వివరంగా అఫిడవిట్ రాసి ఇవ్వవలసి రావచ్చు. సో, ఇది కంపల్సరీగా ఉంటుంది. సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారు దాన్ని పరిశీలించి, ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చు అని ధృవీకరిస్తూ డీటీఓ గారికి ఎండార్స్‌మెంట్ రాసి పంపుతారు. డీటీఓ వారి కార్యాలయంలో ఉండేటటువంటి మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు. సో, ఈ విధంగా అయితే మనము డూప్లికేట్ పీపీఓ పొందవచ్చు. ఇక్కడ చలానా హెడ్ డీటెయిల్స్ చూడొచ్చు. సో, మేజర్ హెడ్ వచ్చేసి 001 కోడ్స్ అండి. సబ్ మేజర్ హెడ్ ఈ విధంగా అయితే కోడ్స్ అయితే ఉన్నాయి. అమౌంట్ అయితే రూ. 50 అయితే ఖర్చవుతుంది. పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ.